జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని మనందరికీ కూడా ఇంత చక్కగా కల్పిస్తున్నటువంటి రెస్పెక్టెడ్ చైర్మన్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ అభ్యుదయ 2026 ఈవెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరిని దీవించి వారి పలుకులతో మన పద్ధతులను ఇంకా చక్కగా మార్చుకోవడానికి మనందరికీ కూడా ఇంతసేపటి వరకు మనలందరినీ కూడా ఎంత చక్కటి పదాలతో స్టోరీస్తో ఎన్లైట్ చేసినటువంటి స్త్రీమూర్తి మాతృమూర్తి రెస్పెక్టెడ్ శ్రీమతి రమారవి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రెస్పెక్టెడ్ పర్సనాలిటీ, ఫ్యామిలీ వసుదైక కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి రెస్పెక్టెడ్ శ్రీమతి హారిక భగవాన్ రెడ్డి గారికి, అదేవిధంగా ద అడ్వైజర్ ఆఫ్ దిస్ ఆర్బిట్ రెస్పెక్టెడ్ రాజిరెడ్డి గారికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా ప్రియమైన నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి నా ఆర్బిట్ స్కూల్ సైనికులు, భారతదేశానికి మరొక గొప్ప పిల్లర్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక నమస్సుమాంజలు. సో నేను ఒక 30 నిమిషాలు మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇంతసేపు మన గెస్ట్ స్పీకర్ రమారావి గారు మాట్లాడినప్పుడు మా స్పీకర్లకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యలో మేము అడిగించుకొని చప్పట్లు కొట్టించుకునే పరిస్థితి ఏర్పడతాను. సో కాబట్టి 30 నిమిషాలలో మీ అందరినీ నేను వేడుకునేది ఏంటంటే ఎక్కడ నచ్చుతే అక్కడ ఎట్లా పడితే అట్లా చప్పట్లు కొట్టుర్రు. నా మాటలు ఎక్కడ నచ్చితే అక్కడ ఎట్లా పడితే అట్లా చప్పట్లు కొట్టడానికి డిసిప్లిన్ అవసరం లేదు, ఎక్కడ కొట్టినా సౌండ్ వస్తుంది. కానీ పక్క వాళ్ళని కొట్టకూరి దండం పెడతాం. సో కాబట్టి ఇదొక చిన్న విన్నపం. సో వెన్ కమ్స్ టు దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ అభ్యుదయ, చక్కటి పేరు పెట్టారు ఈరోజు చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి వసుదైక కుటుంబం. ఈ స్టేజ్కి ఉండేటటువంటి ఒక గొప్ప థింగ్ ఏంటో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తా. ఎందుకంటే మనం ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడు ప్రతి గణపతి స్తోత్రంతో స్టార్ట్ చేస్తూ ఉంటాం, అమ్మవారి స్తోత్రంతో స్టార్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ 15వ యాన్యువల్ డే సెలబ్రేషన్కు ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ 15 సంవత్సరాల యాన్యువల్ డేస్లలో ప్రతి యాన్యువల్ డేకి గెస్ట్గా మేల్ స్పీకర్స్ వచ్చారు, అంటే మగవాళ్ళు మాత్రమే వచ్చారు. మీ భాషలో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఈ 15th యాన్యువల్ డేకి మనం మాతృమూర్తి గారితోటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం. నిజంగా కూడా రమారావి గారు రావడం అనేది కూడా వాస్తవంగా ఈ స్కూల్కి ఒక గాడ్ బ్లెస్సింగ్ అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్యలో ఆల్మోస్ట్ ఇది నాకు 30 to 40 బిట్వీన్లో కౌంట్ చేసుకోలేదు. ఈ అకాడమిక్ ఇయర్లో ఒక 40 స్కూల్స్కి నేను గెస్ట్గా వెళ్ళడం జరిగింది. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కావచ్చు, ఫేర్వెల్ పార్టీస్ కావచ్చు, ఇలాంటి పేరెంట్స్తో మాట్లాడడానికి. ఎందుకంటే ఈ యాన్యువల్ డేకి ఉన్న గొప్పతనం ఏంటంటే 3 పిల్లర్స్, ఈ సమాజాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి 3 పిల్లర్స్ ఇక్కడే కూర్చుంటారు. అందులో మొదటిది ఏంటంటే పేరెంట్స్, రెండవది టీచర్స్, మూడవది స్టూడెంట్స్. ఈ ముగ్గురు ఎక్కడ దొరుకుతారా బాబు అని అంటే ఇలాంటి యాన్యువల్ డేస్లో దొరుకుతారు. అందుకే నేను యాన్యువల్ డేస్లో ఎక్కడన్నా గెస్ట్గా పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవచ్చు. సో కొట్టండి, పక్క వాళ్ళు కొడితేనే కొట్టాలని లేదు, చెప్పినా కదా సప్పట్లకు డిసిప్లిన్ లేదు, ఎట్లా పడితే అట్లా ఉంటుంది. సో నేను ఏ యాన్యువల్ డేకి వెళ్ళినా కూడా ఏంటి అని అంటే బేసికల్గా మాట్లాడేటటువంటి క్రమం కంటే ముందుగా నేను అక్కడ నేర్చుకున్న విషయాలు మాట్లాడతాను. నేను ఈ యాన్యువల్ డేలో కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నా. ఎవరి దగ్గర నుంచి అంటే మొదటి పాయింట్, నేను శ్రేయాన్స్ రెడ్డి, సహస్ర, కీర్తన, సాయి కిరణ్ ఆర్బిట్ స్కూల్ నుండి ఫ్యూచర్లో వేరే స్కూల్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళేటటువంటి ఒక 4 వ్యక్తుల్ని ఇక్కడ నేను చూశాను. ఎందుకంటే వారు మాట్లాడుతుంటే వారి మాటల విధానాల్లో ఆ స్పాంటేనియస్ స్కిల్స్ కావచ్చు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సీరియస్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇది మొదటిది. రెండవది ఏంటి అని అంటే భగవాన్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ రోజు నుండి. ఎందుకంటే అప్కమింగ్ లీడర్ని వారు ఇప్పటి నుండే తయారు చేస్తున్నారు. శ్రేయాన్స్ రెడ్డి గారు నా స్టూడెంట్ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే వారు మాట్లాడుతా అంటే వారి స్పాంటేనియస్ కమ్యూనికేషన్ స్కిల్ నన్ను చాలా ఆశ్చర్యానికి లోన్ చేసింది. శ్రేయాన్స్ రెడ్డి గారు ఏ సన్ ఆఫ్ గ్రేట్ భగవాన్ రెడ్డి గారు ఫ్యూచర్లో మనందరికీ కూడా ఒక గొప్ప లీడర్ ఇక్కడ నుండే రాబోతున్నాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారి ముఖ కవలికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నేను గమనించాను, ఎక్కడ కూడా తడబాటు లేకుండా చక్కగా మాట్లాడడం జరిగింది. వారితో పాటుగా సహస్ర, కీర్తన, సాయి కిరణ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రెండో విషయానికి వస్తే నేను మాట్లాడాల్సింది ఎవరి అని అంటే
సహస్ర ఎక్కడుంది తల్లి, బంగారు తల్లి? నిల్చో, ఆమె ఎక్కడున్నా నిల్చో. ఈ అమ్మాయి గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, ఈ అమ్మాయి స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన చీఫ్ గెస్ట్ రామారావి గారితో ఫోటో దిగుదాం అనేటటువంటి కాన్సెప్ట్లో అక్కడికి వచ్చాక భగవాన్ రెడ్డి గారితో యాజ్ ఎ చైర్మన్ అయినప్పటికీ కూడా వారి యొక్క ఇంటిమసీ చూడండి. భగవాన్ రెడ్డి సార్తో ఆ అమ్మాయి ఏమంది అంటే, సార్ మా పేరెంట్స్ని పిలిపిస్తారా? సెల్యూట్ టు యూ తల్లి, సెల్యూట్ టు యూ తల్లి. మా అమ్మా నాన్నలతో నేను ఈ స్టేజ్ మీద ఫోటో దిగాలనుకున్నావు చూడు, నువ్వు ఫ్యూచర్లో నా సావిత్రిబాయి పూలేగా ఎదగాలని చెప్పి నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఇది కావాల్సింది, ఇది నీ దగ్గర నేర్చుకున్నాను. మిగతా తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ కూడా ఆమె దగ్గర నుంచి మీరందరూ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కూర్చో తల్లి. మూడో విషయం ఏంటి అంటే, ఈ పిల్లలందరినీ ఇంత చక్కగా ప్రిపేర్ చేసి ఇక్కడికి పంపించినట్టే వై ప్రశాంత్ సార్ ఎవరైనా ఉన్నాడు, గురువు గారు, మా బంగారు తండ్రి ఇక్కడనే ఉన్నారు. రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్, మీరు పిల్లల్ని చాలా చక్కగా తయారు చేశారు. వెన్ కమ్స్ టు థర్డ్ వన్, ఇన్ని యాన్యువల్ డేస్కి పోయినా కానీ బేసికల్గా పేరెంట్స్కి మైకులు ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు మాతృభాషలో చక్కగా 4-5 ముచ్చట్లు మాట్లాడి వెళ్ళిపోతారు. ఇదేంది సార్ మీ దగ్గర ఒక కొత్తదనం ఉన్నది. ఆ పేరెంట్స్ మాట్లాడుతా అంటే నాకు ఆశ్చర్యం వేసింది, వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫెసర్లా లేకపోతే పేరెంట్స్ అని చెప్పేసి చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడి చక్కటి విషయాల గురించి మాట్లాడారు సార్. రియల్లీ మీకు పుట్టిన పిల్లలు కూడా చాలా అదృష్టవంతులు, మీరు చక్కటి విషయాలు చెప్పారు. ఒకసారి చెప్పినటువంటి విషయం ఏంటంటే, కన్సిస్టెన్సీ విత్ పేషెన్స్. మనకు స్తబ్దత, బేసికల్గా మనం ఏమంటామంటే ఓపిక ఉండాలి అని అంటాం. ఓపికతో పాటుగా స్థిరత్వం, ఈ రెండు ఉంటే మన జీవితంలో చాలా గొప్పగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారు ఎక్కడున్నారో పేరెంట్ కానీ వారు చక్కగా చెప్పారు, కన్సిస్టెన్సీ విత్ పేషెన్స్ అని చెప్పేసి. ఇదొక విషయాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. ఇంకా విషయానికి మన యాన్యువల్ డే సెలబ్రేషన్, నా స్పీచ్ విషయానికి వస్తాం. అయిపోయింది, ఇంకా అందరినీ పొగిడితే కెమెరామ్యాన్ ఫీల్ అవుతాడు, ఎంతసేపు పొగుడతారు సార్ మీకు అతను అడగరాదు. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ దిస్ సెషన్ విత్ ఏ గుడ్ స్టోరీ. ఎందుకంటే ఈరోజు ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నేను ఆనందించాల్సింది, మా రమారావి అమ్మగారు నన్ను కుమారుడు అన్నారు. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏం కావాలి జీవితంలో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే, యూ మేడ్ మై డే అమ్మగారు. సీరియస్లీ, నా కుమారుడు శివప్రసాద్ అంటే బయటకు వెళ్ళాక శివప్రసాద్ గారు సైకాలజిస్ట్, ఫౌండర్, చైర్మన్, ఈసీజీ అనడం కంటే ఈరోజు మీ నోట్లో నుంచి వచ్చిన పలుకు నా కుమారుడు శివప్రసాద్ అనడం నిజంగా కూడా నా జన్మ ధన్యం అయిపోయింది. ఒక విలేజ్లో ఒక రాజు ఉన్నాడట. మరి రాజు ఉంటే ఎవరు ఉండాలి? అబ్బా ఫాస్ట్ ఉన్నాడు వాడు. రాజు ఉంటే ఎవరు ఉండాలి? రాణి ఉండాలి. రాజు రాణి నైట్ 10 గంటల సమయంలో గొడవ పెట్టుకుంటున్నారట. తెలవాళ్ళ రీజన్ ఏంటో చెప్పనా? రాణి వచ్చి రాజుతో ఏమంటుందంటే, నాకు నిద్ర పట్టట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, 10 రోజుల కంచెలు డిస్టర్బెన్స్లో ఉన్నా, ఈ ఇంట్లో ఉన్న ఎలకను తీసేస్తావా, నేను మా అవ్వగారింటికి పోనా. ఎవరన్నారు? రాణి అన్నది. మరి రాణి చెప్పిన మాట రాజు వినాలి, లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. సో ఇమ్మీడియట్గా రాజు ఏం చేసిండంటే, ఈ ఎలుకను తీసేద్దామని చెప్పేసి ఎలుకల బోను తెప్పించిండు. వీళ్ళ డిస్కషన్ మొత్తం ఎవరు విన్నారు? మరి ఎలుక విన్నది. ఎవరు విన్నారు? ఎలుక విన్నది. ఎలుక ఏం చేసిందంటే, మరి కాపాడుకోవాలి కదా తనని తానని చెప్పేసి ఇంటి నుండి బయటకు వచ్చేసి ఇంటి ముందున్న కోడిబావ దగ్గరికి వెళ్ళింది. కోడిబావ నన్ను వీళ్ళు చంపుదామని ప్రయత్నిస్తున్నారు, నన్ను ఏమైనా కాపాడుతావా? అప్పుడు కోడిబావ ఏమన్నదంటే, నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది, నాకేం సంబంధం అంది. చెప్పండి, నీ బ్రతుకు నీది, నాకేం సంబంధం అంది. ఇమ్మీడియట్గా బాధపడుతూ ఎలుక ఏం చేసిందంటే, పల్లెటూరు కదా, మరి రాజుల కుటుంబం కదా, కోళ్ళ తర్వాత ఏముంటాయి? మేకలు. మేకమామ దగ్గరికి వెళ్ళింది. మేకమామ మరి నా పరిస్థితి ఇట్లున్నది, కాపాడుతావా అని. అప్పుడు మేక కూడా సేమ్ ఆన్సర్, నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది, నాకేం సంబంధం అని. ఇంకా బాధపడుతూ వెళ్తుంటే రాజుగారింటి పక్కన ఒక చెరువు ఉంది. చెరువులో ఏముంటాయి? క్రొకోడైల్స్, మొసళ్ళు. ఒక మొసలి దగ్గరికి వెళ్ళి, మొసలి తాత నన్ను ఏమైనా కాపాడుతావా అని అడిగింది. అప్పుడు మొసలి కూడా సేమ్ ఆన్సర్, నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది, నాకేం సంబంధం. ఇంట్లోకి వచ్చేసింది ఎలక. నైట్ 12 గంటల సమయంలో, 1 గంటల సమయంలో ఏదో సౌండ్ వచ్చేసరికి రాణి అనుకున్నది ఎలుక బోనులు ఏదో పడిపోయింది, అంటే ఎలుక పడింది, ఈ ఎలుక పని అయిపోయింది కదా అని చెప్పేసి బోను పట్టుకుంది. బోను పట్టుకునేసరికి అందులో పడింది ఎలుక కాదు, పాము. ఆ పాము ఏం చేసిందంటే పట్టుకున్న చేయిని కాటేసింది. ఇమ్మీడియట్గా రాణి ఏమైపోయింది? గాయమైపోయింది. కాబట్టి షీ బికేమ్ ఇల్. ఇంట్లో పడుకోబెట్టారు. మరి తెలిసిన ముచ్చటైనా, ఇప్పట్లో వీడియో కాల్లో, గూగుల్ మీట్లు, జూమ్ సెషన్లు అప్పట్లో లేవు. ఎవరికన్నా గాయం అయితే వెళ్ళి పరామర్శించడం అనేది ఒక పద్ధతి. సో రాణి కదా, మరి రాణికి ఇది గాయమైనప్పుడు ఇంట్లో బంధువులందరూ రావాలి కదా, అందరు వచ్చి చూడడం మొదలుపెట్టి పరామర్శిస్తున్నారు. వచ్చి 2 రోజులు అవుతుంది. ఇప్పట్లాగా పొద్దున వచ్చి మధ్యాహ్నం పోయే బంధుత్వాలు కాదు కదా, అప్పుడు ఒక వారం రోజులు తిష్టేస్టోళ్ళు. సో వచ్చి 2 రోజులు అయిపోయింది. పప్పు అయిపోయింది, వంకాయ కూర అయిపోయింది, టమాటా ఆలుగడ్డ అయిపోయింది, నాలుక సప్పబడ్డది. తెలిసిందే ముచ్చట, అసలే తెలంగాణ మనది. 2 రోజులు అయిపోయిన తర్వాత నా సప్పబడ్డ నాలుగు ఏం కోరుకుంటుంది? కొంచెం
కొంచెం రుచి కోరుకుంటుంది. మరి మిగిలింది ఏంటిది ఇంటి ముందు? కోడి పని కథం. ఏంటిది? కోడి పని కథం. కోడి పని కథం అయిపోయింది. ఇక మరి విలేజ్లోనే ముచ్చట, అసలే రాజు కుటుంబం, మరి మిగతా రాజులు వస్తారు, ఊర్లో జనాలందరూ వస్తారు, మరి వాళ్ళు కూడా చూసిపోతారు కదా, వాళ్ళు కూడా వచ్చిళ్ళు. వాళ్ళకు 2 రోజులు పప్పు భోజనాలు అయిపోయినాయి శాకాహారం. మరి 3వ రోజు మళ్ళీ నాలుక రుచి కోరుకుంటుంది. జనాభా పెరిగింది కాబట్టి మిగిలింది ఏంటిది? రెండోది మేక పని కూడా కథం. ఇంకా తగ్గట్లేదు, ఎంతమంది ఇట్నే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఒకరోజు నాటు వైద్యం చేసే ఒక వ్యక్తి వచ్చిండు. మీకు ఈ గాయం తగ్గాలి అంటే ఈ చెయ్యి ఎక్కడైతే కాటేసిందో ఆ పాము, అక్కడ మీరు మొసలి రక్తాన్ని పోస్తే అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, కాబట్టి మీరు మొసలి రక్తాన్ని తెప్పించండి అన్నారు. చెరువులో ఉండే మొసలి పని కూడా కథం. చూడండి, నీ జీవితం నీదే, నా జీవితం నాదే అనుకున్నటువంటి మేక పని కథం, కోడి పని కథం, అదేవిధంగా మొసలి పని కథం. ఎలుక బాగానే ఉంది. అదేవిధంగా సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నా, సమాజానికి సేవ చేయడానికి ఎన్నో మార్గాలున్నా, నేను విద్యారంగాన్ని ఎంచుకుంటా, నా విద్యార్థులకు చక్కటి బోర్డింగ్ స్కూల్లో నేను విలువలతో కూడిన విద్యను ఇస్తానని చెప్పేసి ఆ కోడిలాగా, మేకలాగా, మొసలిలాగా కాకుండా మానవత్వంతో కూడినటువంటి మనిషిలాగా ఆలోచిస్తున్నటువంటి మీ చైర్మన్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి గారు. దట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ యూ. సో కాబట్టి మీరు అందరు ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి. నేను గత 4 సంవత్సరాలుగా వారితో ట్రావెల్ చేస్తున్నటువంటి విషయాలలో నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈజ్ ఎ ఫోకస్డ్ పర్సనాలిటీ. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఏ విధంగా అని చెప్పినట్టు పేరెంట్ కన్సిస్టెన్సీ విత్ పేషెన్స్ అని పద్ధతిగా ఎలా చేయాలి. వారు అంగుల ఆర్భాటాలకు వెళ్ళరు. వారి గురించి ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, లోకంలో దొరికిన దానితో తృప్తి పడేవారు కొంతమంది, ఎంత దొరికినా కూడా ఇంకా కావాలని వెంపర్లాటకు పోయే వాళ్ళు ఇంకా కొంతమంది, దొరికింది దొరకంది ఆలోచిస్తూ ఇంకేమైనా దొరికితే బాగుండని ఆలోచించే వాళ్ళు ఇంకొంతమంది. ఇవన్నీ లేకుండా మనిషి జీవితానికి కావాల్సింది ప్రశాంతత, అదేవిధంగా పక్కవానికి సేవ చేసేటటువంటి దృక్పథం. అలాంటి గొప్ప వ్యక్తి మీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి గారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యూ. నేను చూసి పొగడట్లేదు, ఇవన్నీ నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, పేరెంట్స్ కూడా తెలియాలి కాబట్టి. ఇది 3 విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నా, ఇది మొదటి విషయం. రెండవ విషయానికి వచ్చేస్తే, నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఈరోజు చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసినటువంటి ప్రముఖ స్టోరీ టెల్లర్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సుమన్ టీవీలో కావచ్చు, మిగతా టీవీలలో మీరు అందరూ చూసినటువంటి రమారావి గారు ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడికి రావడం జరిగింది. వారు చెప్పిన కొన్ని విషయాలు, సాంప్రదాయం గురించి కావచ్చు, తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్యలో వస్తున్నటువంటి గ్యాప్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనే కాన్సెప్ట్ల గురించి కావచ్చు, వారు చక్కగా మాట్లాడారు. కాబట్టి వారు చెప్పినటువంటి ఇంతసేపు స్పీచ్లో కూడా ఈ యాన్యువల్ డేకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఆఫ్టర్నూన్ నుండి మీకు స్టార్ట్ అయ్యే కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా ఈ మార్నింగ్ జరిగినటువంటి కొన్ని విషయాలు, ఎందుకంటే మీకు చెప్పే అంత గొప్ప వాళ్ళం మేము కాకపోవచ్చు, కానీ సమాజంలో ఎన్నో పరిస్థితులను చూస్తున్నాం కాబట్టి, బీయింగ్ ఎ సైకాలజిస్ట్గా నేను కూడా ఎన్నో పరిస్థితులు బయట జరుగుతున్నాయి. వీటన్నిటి నుండి మన పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రతి ఇంట్లో ప్రతి అమ్మా నాన్న సైకాలజిస్ట్గా మారాల్సిన అవసరం ఉంది. మనం ఈవినింగ్ వెళ్ళిపోయాక కార్తీక దీపం, ఏదో కొత్త సీరియల్ నేను చూసిన, నిన్న మా అమ్మ సీరియల్ పెట్టిందండి, సాయంత్రం ఖాళీగా ఉన్న కదా అసలు సీరియల్ కథ ఏందో చూద్దామని చెప్పేసి సీరియల్ అది చూస్తాను. ఏం లేదు సార్, 3 సార్లు బ్రేక్ వచ్చింది బాంచన్. 3 సార్లల్లో ఒకటే అత్తా కోడలు, ఆమె ముఖాన్ని ఈమె చూస్తాంది, ఈమె ముఖాన్ని ఆమె చూస్తాంది, 18 సార్లు చూపెట్టాలి ఈ ముఖాలు నా టీవీలో. సావాళ్ళ బతకాల నాకు అర్థం కాలే. మరి దీన్ని ఇంకా మా అమ్మ ఎట్లా చూస్తాను తెలుసా, ఇట్లా చూస్తా ఉంది. మా అమ్మ సైకాలజిస్టుకు తల్లి. మళ్ళా చూడుర్రి కథ. నేను పోయి అడిగిన, అమ్మ ఏమున్నది ఇందులో అని నేను అడిగితే అమ్మ ఏమన్నది అని అంటే, ఏం చేయాలో తెలియట్లేనన్న, అందుకే సీరియల్ చూస్తానా అని అన్నది. కొడుకు గొప్పోడు అయింది కాబట్టి అమ్మ సీరియల్ చూస్తే తప్పలేదు, కానీ నీ కొడుకును గొప్పవాడిగా చేయాలంటే నువ్వు సీరియల్ చూడటం ఆపేసేయాలి, వాడి సీరియల్ ఏంటో చూడటం ఈ రోజు నుండి స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉండే తల్లులందరికీ నా విన్నపం, కార్తిక్ బాబు వంటలక్కను పక్కన పెట్టుర్రి, మన ఇంట్లో దీపం ఎట్లా వెలుగుతుందో చూసుకునే ప్రయత్నం చేద్దాం. బాంచన్ సార్, అప్పుడప్పుడు బాంచన్ అంటాను, మరి ఇంగ్లీష్లో బాంచన్ ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు మరి. సో కాబట్టి దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. మరొక విషయం, ఈసీజీ ఎథికల్ కెరీర్ గైడెన్స్ అనేటటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్. ఈరోజు నేను ఆ కంపెనీకి ఫౌండర్గా ఉన్నాను. మీ చైర్మన్ సారు విద్యార్థులకు అకాడమిక్ ఎడ్యుకేషన్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ మాత్రమే కాకుండా ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో విద్యార్థుల యొక్క ఆలోచన విధానాలు మారుతున్నాయి.
సో వీటన్నిటిని కూడా దారిలోకి తీసుకురావాలి, వాళ్ళకు చక్కటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టాలి, వాళ్ళ యాటిట్యూడ్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఈరోజు మీ చైర్మన్ సార్ ఈసీజీ ఎథికల్ కెరీర్ గైడెన్స్ అనేది ఒక గొప్ప ప్రాజెక్టుని కూడా ఈ స్కూల్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలియజెప్పాలి. అది ఏంటి అని అంటే విద్యార్థులకు ఒక సంవత్సర కాలం మొత్తంలో 6 సార్లు వర్క్షాపులు జరుగుతాయి. ఏమేం జరుగుతాయంటే చదువుని ఎలా గుర్తుపెట్టుకోవాలి, స్ట్రెస్ వస్తే ఎలా అధిగమించాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నలతో పాటు చక్కగా ఉంటూ ఈ మొబైల్ ఫోన్స్కి వీటికి ఏ విధంగా దూరంగా ఉండాలి, చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి గొప్ప గొప్ప కాన్సెప్ట్ల గురించి ఒక ప్రాజెక్టును వారు పెడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలతో మాట్లాడండి. వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఏ మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి నడవడిక ఉంటుంది, వాళ్ళు మీతో మాట్లాడే విధానంలో ఏమన్నా మార్పులు వస్తున్నాయా. ఇంతసేపు చెప్పారు రమారావి గారు చక్కగా, కొన్ని సంవత్సరాల నుండి కొన్ని సంవత్సరాల మధ్యలో మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు, మీతో పాటుగా ఉంటారు, మీరు ఎలా ఉంటే అలా ఉంటారు అని చెప్పేసి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, బీయింగ్ ఏ సైకాలజిస్ట్గా, మీ ఇంట్లో మీరు ఎలా ఉంటే మీ పిల్లల యొక్క బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది. ఇంట్లో మనం చేసేటటువంటి కొన్ని పనులు 100% పిల్లల మీద పడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఆకాశం నుండి కింద పడే నీటి చుక్క వాటర్ గ్లాసులో పడితే మన దాహాన్ని తీరుస్తుంది. అదే ఆకాశం నుండి కింద పడే నీటి చుక్క డ్రైనేజీ కాలువలో పడిపోతే అది డ్రైనేజీలో కలిసిపోతుంది. అదే ఆకాశం నుండి కింద పడేటటువంటి నీటి చుక్క చాలా వేడిగా ఉండేటటువంటి సర్ఫేస్ మీద పడితే ఆవిరైపోతుంది. అదే ఆకాశం నుండి కింద పడే నీటి చుక్క సూర్యోదయం సమయంలో సముద్రం మధ్యలో, చెరువు మధ్యలో ఉండేటటువంటి తామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుంది. ఆ ఆకాశం నుండి కింద పడే నీటి చుక్క మీ బిడ్డ. మరి డ్రైనేజీ కాలువలో పడుతున్నాడా, వాటర్ గ్లాసులో పడుతున్నాడా, ఆవిరైపోయే పరిస్థితిలో పడుతున్నాడా, లేకపోతే ముత్యంలా మెరిసేటటువంటి పరిస్థితిలో పడుతున్నాడా అనేది మనందరం చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. బికాస్ ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ద హార్ట్. చాలా మంది పేరెంట్స్, ఇట్ ఈస్ ఏ బోర్డింగ్ స్కూల్ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు, కానీ బయట స్కూల్స్కి వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది, మేము స్కూల్కి పంపించాం కదా, టీచర్లు చెప్పాలి కదా, వాళ్ళందరికీ మేము డబ్బులు కట్టట్లేదా, అమ్మ మీకు దండం పెడతా, అయ్యా మీకు దండం పెడతా. మనం కట్టే డబ్బులు పిల్లల యొక్క ఉత్తీర్ణత స్థాయి, వాళ్ళ యొక్క స్టెబిలిటీని, వాళ్ళ యొక్క చదువుకునే కెపాసిటీని, ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాడు అనేది మార్కుల కోసం మాత్రమే మనం స్కూల్కు పంపిస్తున్నాం. జీవితంలో గెలిచే మార్కులని మాత్రం తల్లిదండ్రులుగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రస్తుత సమాజంలో ఉంది అని చెప్పేసి నేను విన్నపించుకుంటున్నాను మీ అందరికీ. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు మనం ఏం చెప్తున్నాం? కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలం కర్తవ్యం దైవమాహ్నికం అని ఆ తల్లి చెప్పింది. కాబట్టి ఓ రామ నిద్రలే, ఆ దుష్టులను సంహరించే సమయం ఆసన్నమైందని లేపింది. ఓ మొద్దు మోకపోడా లేవ రాదురా 10 అయింది అని లేపలే. అందుకే ఆయన రాముడయ్యిండు, రాజయ్యిండు. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఎన్ని శ్లోకాలు నేర్పిస్తున్నాం? మనకెన్ని శ్లోకాలు వచ్చు? ఈరోజు రామారావి గారు చక్కగా చెప్తూ ఉంటారు వారి యొక్క ప్రతి ఒక్క స్పీచ్లో. ఈరోజు మా ఇంట్లో జరిగిన డిస్కషన్లో కూడా ఒక 20 మంది వరకు గెస్ట్లు వస్తే వాళ్ళందరికీ కూడా చెప్పారు, ఎన్ని శ్లోకాలు మీరు పఠించగలుగుతున్నారు, ఎన్ని శ్లోకాలు మనకు రాగలుగుతున్నాయి. యుగ సహస్ర యోజన పరబాణు లీలియోతాయి మధుర ఫలచాను దుర్గమ కాజ జగతకే జేతే సుగుమానుగ్రహ తుమ్హరే తేతే నాసై రోగ హరై సప పీర జపత నిరంతర హనుమత వీర భూత పిశాచ నికటన హియావై మహవీర జప నామ సునావై సంకటసే హనుమాన చూడావై మన క్రమ వచన ధ్యానజోలావై. మనసుతో, కర్మతో, వచనంతో నన్ను ధ్యానించు, ఒక హనుమంతుడి లాగా నీ వెనుక ఉండి నిన్ను నడిపిస్తా అని చెప్పిన హనుమాన్ చాలీస గురించి ఎంతమంది తల్లులు తండ్రులు మన పిల్లలకు చెప్పగలుగుతున్నారు? ఇక్కడ క్రిస్టియన్స్ ఉంటే బైబిల్లో ఉండేటటువంటి ఒక పద్ధతిని తీసుకొని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఖురాన్లో ఉండేటటువంటి ఆ పవిత్ర గ్రంథంలో ఉండే ఒక పద్ధతిని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అందుకే నేను చెప్తా ఉంటాను, చాలా మంది పేరెంట్స్ మొన్న ఒక ఇంటికి వెళ్తే చెప్తున్నాడు, అరే మన కులమేందో తెలుసా, మనం ఎట్లా బ్రతకాలో తెలుసా, దండం పెడతారండి పిల్లల్ని కులంతో పోల్చకండి, కులంతో పెంచకండి, మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలుసా అన్నాడు ఒక ఆయన. ఒక స్కూల్ పేరెంట్ మీటింగ్కి వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు, బిడ్డ నువ్వు చక్కగా చదువుకో హాస్టల్లో, ఈ హన్మకొండలో ఉండే ఒక స్కూల్లోనే, నీకు ఏం ప్రాబ్లం లేదు, మన తాతలు ఆస్తున్నది, మనకు 40 ఎకరాలు ఉన్నాయని చెప్పి పోతాడు. ఏం పెట్టి పెంచుతున్నామండి, ఏం చెప్పి పెంచుతున్నామండి మన పిల్లల్ని? వాడి ఇంట్లో ఉండి 40 ఎకరాలు ఉన్నాయి కథ, ఇంకేమున్నది చేసేది, వస్తే చదువుతా లేకపోతే వంట అంటాడు వాడు హాస్టల్లో, 3 పూటలు తింటాడు. వాట్ వీఆర్ టీచింగ్ టు అవర్ కిడ్స్, ఇట్ ఈస్ బికమింగ్ యాజ్ ఎ బిగ్ క్వశ్చన్, రైట్? ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద పేరెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫ్యూ పేరెంట్స్, దోస్ హూ ఆర్ పేరెంటింగ్ లైక్ దట్. ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 1960లో మన ప్రపంచ జనాభా 400 కోట్లు, 2007లో మన ప్రపంచ జనాభా 700 కోట్లకు పెరిగింది. మీరు నమ్ముతారా నా గౌరవనీయులైన తల్లిదండ్రులారా? ఈ శతాబ్దం ఎండ్ అయ్యేసరికి మన ప్రపంచ జనాభా 100 కోట్లకు పెరిగిపోతుంది. 100 కోట్ల జనాభాకు అన్నం పెట్టే రైస్ మన దగ్గర ఉందా? 100 కోట్ల ఆహారం మనం పెట్టగలుగుతున్నామా? 100 కోట్ల జనాభా బ్రతికేటటువంటి చక్కటి ఆక్సిజన్ ఇవ్వగలమా? 100 కోట్ల జనాభా తాగే నీళ్ళని, చాలా మంది రైతు కుటుంబాలు వచ్చారు, 10 బోర్లు ఎత్తే ఒక బోరు పడతలేదు, మరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకో. ఇవి నేర్పించండి పిల్లలకి.
ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు, సమంతకు రెండో పెళ్ళి దానికి కూడా రెండో పెళ్లి చేసేసి అయిపోయింది. బిగ్ బాస్లో ఎవరికి వెళ్తారు? మొన్న ఒక ఇంటికి పోతే ఆమె ఇద్దరు కలిసి అమ్మ నాన్న ఇక వాళ్ళు మొత్తం ఇంట్లో పక్కిట్లో భూకంపం వచ్చినా కూడా చూసినంత సినిమా లేదు అక్కడ. బిగ్ బాస్లో ఎవరికి వెళ్తాడు ఇంకా లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ అనుకుంటారు, ఏమో చూసుడు చూస్తాను. వేయకూడనటువంటి బట్టలు వేసుకొని మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ గుండ్రంగా కూర్చొని బెడ్రూమ్లను వాష్రూమ్లను చూపించే ఒక బిగ్ బాస్ షో గురించి మీరు ఇంట్లో చూస్తే పిల్లలు ఏం చూస్తారో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీకంటే ఎక్కువ అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, చాట్ జీపీటీ అంటారు. మీకు తెలియకుండా ఫోన్లో వాళ్ళు సెర్చ్ చేసిన ఐటమ్స్ని కూడా డిలీట్ చేసేస్తాను. మొన్న ఒక పేరెంట్ నా దగ్గరకు, మా అమ్మ ఎంత మంచిదో తెలుసా సార్, నాకు తెలియదు మేడం చెప్పండి అన్న. చూడండి, గూగుల్లో ఏం సెర్చ్ చేయదు నా బిడ్డ, ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ వరకే చూస్తుంది. లోపలికి పోతే అన్ని ప్రాజెక్టులు బయటపడ్డాయి, అర్ధగ్రాములు, కిలోగ్రాములు, ఇన్స్టాగ్రాములు. మీరు ఫస్ట్ ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మన పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు అడ్వాన్స్డ్గా అయిపోతారు, పక్కనుండే ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటారు. మనం చెయ్యాలి, మనం ఏ విధంగా మాట్లాడాలి, మనం ఏ విధంగా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్, మీకు మీ పిల్లలకు వచ్చేటటువంటి ప్రాబ్లం కూడా ఏంటంటే కమ్యూనికేషన్. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే నేను చెప్పింది వాడు వినాలి, మొద్దు మొక్క పడ చెప్పేది వాడు వినాడు. మా ముంగట మాత్రం ముఖం ఎట్లా పెడతాడు తెలుసా, ఓకే డాడీ, లోపల మాత్రం వచ్చినావా నా మీదనే పడితే నీ కళ్ళన్నీ మొన్నటిదాకా హాస్టల్లోనే ఉంటుంది, పట్టుకొని రాదు మొబైల్ ఫోను. ఇక మనం వెంబటే ఎమోషనల్, పాపం కొడుకు పట్టుకుంటారు, ఇంకా కొట్టుకున్నాడు ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఆ పట్టుకున్నాడు స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ విషయం గురించి మీకు ఎక్కువగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. స్వామి వివేకానంద గారు చెప్పారు చాలా గొప్పటి పదాలు. ఈరోజు పిల్లలందరికీ, ఈరోజు ఉండే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన ఏమన్నాడంటే, మన ఆలోచనల్ని, మన మాటల్ని, మన చేష్టల్ని తప్పుదారి పట్టించే ఏ మనిషినైనా, ఏ పరిస్థితినైనా విషంలో తిరస్కరించండి అన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి రాంగ్, ఇట్ ఈస్ very what we call connected to every human being on earth. కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, పేరెంట్స్కి ఇంక్లూడింగ్ ముసలి వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంటే. అందరు నాతో పాటు ఈరోజు స్వామి వివేకానంద గారిని స్మరించుకుంటూ ఆయన చెప్పినటువంటి కొటేషన్ అందరం కూడా అందాం. ప్రతి ఒక్కరు అనాలి. సౌండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉండేటటువంటి ఈ ఏరియా మొత్తం ఎలకతుర్తి దాకా రావాలి, ఎల్లాపూర్ సౌండ్. కమాన్, మన ఆలోచనల్ని, సౌండ్ సరిపోవట్లే, అందరు అనాలి. ఇక్కడ ఉండేవాళ్ళు మీరు కూడా. సార్ ప్రశాంత్ సార్ మిమ్మల్ని వస్తాను నేను, ఓకేనా? మన ఆలోచనల్ని, మన మాటల్ని, మన చేష్టల్ని, మన ఆలోచనల్ని, మన మాటల్ని, మన చేష్టల్ని తప్పుదారి పట్టించే ఏ మనిషినైనా, ఏ పరిస్థితినైనా విషంలా తిరస్కరిద్దాం. ఎస్, దిస్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఈ యాన్యువల్ డే నుంచి మీరు అందరు తీసుకెళ్లే ముచ్చట ఏంటంటే, స్వామి వివేకానంద గారు చెప్పిన ఆలోచించాలి. ఈ రోజు నా ఆలోచన సరిగా పనిచేస్తలేదు, ఎవరో ఒక ఆలుగడ్డ మొక్కపోటు డిస్టర్బ్ చేస్తాడు, ఇమ్మీడియట్గా మీరు కంక్లూషన్కి రావాలి. ఈ రోజు నా ఆలోచన సరిగా ముందుకు వెళ్ళట్లేదు, ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ డిస్టర్బ్ చేసేది. ఎస్, అది నీది కాదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నానమ్మా, ఈ ప్రపంచంలో నేను ఇంతవరకు భారతదేశంలో బీయింగ్ సైకాలజిస్ట్గా థౌజండ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను. నేను బాగా అర్థం చేసుకున్న విషయం మీకు ఒకటి చెప్తా. ఈ భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో ఏ కన్న కొడుకును, ఏ కన్న బిడ్డను తప్పు మార్గంలో వెళ్ళమని ఏ కన్న తండ్రి, ఏ కన్న తల్లి కోరుకుందండి? కోరుకోలే. అదే విధంగా క్లాస్ రూమ్లో ఏ స్టూడెంట్ని కూడా తప్పు మార్గంలో వెళ్ళమని గురువులు కోరుకున్నారా అండి? మరి ఇద్దరు కోకపోయినా వాడెందుకు మరి కట్లపోతాడు గందరగోళం? ఎందుకంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవి ఏంటి అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. మీ అందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నా, మా తల్లిదండ్రులు మీరు కూడా. రేపు మీ పిల్లలు మీ ఇంటికి వచ్చేసిన తర్వాత టైం ఇవ్వండి. ఏం కాదు, ఒక 10 రూపాయలు తక్కువ సంపాదిస్తే వాడు వాడుకోవడానికే సిద్ధంగా లేడు కదా 10 రూపాయలు. ఒకవేళ వాడుకున్న నిరుపయోగంగా వాడుకుంటాడు కదా, మరి ఆ 10 రూపాయలు ఎందుకు మనకు? కనీసం అంత ఉంటే మన ఆలోచన విధానం ఏంటో తెలుస్తుంది. మీతో పాటు ఫార్మింగ్కి తీసుకెళ్ళండి. మీరు ఆటో డ్రైవర్గా పనిచేస్తే ఆటో డ్రైవర్లు ఎవరు ఉంటే పక్కన కూర్చోబెట్టుకోండి, తెలవాలి. అమ్మ ఇట్రా, అమ్మ ఆటో ఎక్కుతారా, అమ్మ నిన్ను కాదమ్మా ఎగ్జాంపుల్గా మాట్లాడతాను, ఆటో ఎక్కుతారా అని అంటాం, అవునా కదా? అప్పుడు అబ్బాయికి తెలుస్తుంది, అయ్యో మా నాన్న ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ప్రతిరోజు ఇంతమందిని ఇట్లా నోరారా పిలుస్తున్నాడా, ఈ డబ్బులతోనే నన్ను చదివిస్తున్నాడా ఆర్బిట్ స్కూల్లో అని పిల్లవాడికి ఇప్పటి నుంచి ఏమర్థమవుతుందంటే, రేపు నేను ఆటో డ్రైవర్ను గాను ఆటోలు పెట్టి బిజినెస్ చేస్తా అనేటటువంటి స్థాయికి ఆలోచించగలుగుతాడు. మరి అది చేస్తానమ్మా? మీరు కంపెనీలో పనిచేస్తే కంపెనీకి తీసుకెళ్ళండి. మీ బాస్ మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి కోపడతాడు కదా, కోపడినప్పుడు మీరు ముఖం మారుస్తారు కదా, అప్పుడు మీరు తట్టుకున్న మీ బాబు తట్టుకోడు. అబ్బా ఆ సార్ వచ్చి మా నాన్నని ఇంత మాట అంటాడా, అప్పుడు మీ అబ్బాయికి ఏమర్థమైందంటే, నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడు కదా, నేను కూడా రేపు ఇలా కష్టపడకుండా నా జీవితంలో చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు.
చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. మరి ఏం నేర్పిస్తారు? స్వామి వివేకానంద గారి గురించి చెప్పండి. 2 చీరలు కట్టుకొని టీచింగ్ చేస్తా అంటే నా ఆవు పేడ వేస్తాళ్ళు, నా మీద ఇవన్నీ వేస్తాళ్ళు, పడిన మరకలతో నేను చీర విప్పి ఆ చీరతో చెప్పలేను కదా పాఠాలు ఆడపిల్లలు, కానీ ఆ చీర విప్పేసి ఇంకో చీర కట్టుకున్న సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పండి. స్టేషన్లో వెళ్ళిపోతుంటే ట్రైన్లో నుంచి బయటికి పడి వెన్నుపూస బుక్కకు గాయమైన తర్వాత కూడా ఒక కాలు తెగి ఇంకో కాలు సగం తెగిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసుకొని ఒక కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన అరుణిమా సిన్హా గురించి చెప్పండి. ఫస్ట్ మనం తెలుసుకుందాం, తర్వాత వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎన్ని విషయాలు ఉన్నాయండి. సమాజం చాలా గొప్పది, ప్రకృతి చాలా గొప్పది. నేను దేవునికి ఎప్పుడు రుణపడి ఉంటాయి ఈ ప్రొఫెషన్ నాకు ఇచ్చినందుకు. ఎన్నో విషయాలు ప్రతిరోజు తెలుసుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మీకు తెలియదు, ఆ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే భర్తను ముక్కలుగా కట్ చేసిన భార్య, పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు బయట భయపడి. ఎన్ని కుటుంబ బాంధవ్యాల విషయాలు ఎన్ని అయిపోయినాయి. నచ్చిన ఛానల్ పెట్టలేదని చెప్పి తల్లిని కత్తితో నరికిండు ఒక అబ్బాయి కడపలో. మొన్న వికారాబాద్లో జరిగిన ఇన్సిడెంట్, అమ్మా నాన్నని ఇద్దరిని చెప్పేసిండు ఒక అబ్బాయి తాగొచ్చేసి. ఇవన్నీ మన దగ్గర జరుగుతున్నాయండి. తప్ప వాళ్ళది కూడా అనట్లే నేను. సైకలాజికల్గా అన్ని మార్పులు వస్తున్నాయి. ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం, పాజిటివ్గా, సానుకూల దృక్పథంతో. నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు అనుకున్నంత ఈజీగా మనం సమాజం లేదు. బయటికి వెళ్ళిపోతే ఎన్నో శత్రువులు మన పిల్లల్ని వెంటాడుతున్నాయి. వాటన్నిటి నుండి ఎప్పటికీ మీరు, మా మురళీధర్ గారు ఉంటారు, వారు మెసేజ్ ఇక్కడికి వచ్చారు, సైకాలజిస్ట్ రమాదేవి గారు, మా సరళాదేవి గారు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఎప్పటికి మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మన పిల్లలకి ఎప్పుడు మనం బయటికి వెళ్ళడానికి రెడ్ కార్పెట్ పెట్టలేం, కానీ ఎక్కడికి వెళ్ళినా ముళ్ళులు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా ఏం చేయాలో చెప్పే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గుడ్ పేరెంటింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గుడ్ పేరెంటింగ్. ఆ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చివరిగా ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి డిస్కషన్లో రామారావి గారు చెప్పింది నిజంగా కూడా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా ఇంట్లో ఆడవాళ్ళ వేషధారణ గురించి, అమ్మాయిల యొక్క డ్రెస్సింగ్ స్టైల్ గురించి, ఇవన్నిటి పట్ల టాపిక్ వచ్చినప్పుడు నాకు ఇంతకుముందుకు భారతీయం సత్యవాణి గారు చెప్పిన మాటలు కూడా గుర్తుకొచ్చాయి. తల్లులు, అమ్మ చెల్లెల్లారా, మీ అందరికి చెప్తున్నా, మరి రేపు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్తారు, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వెళ్తారు. దెర్ ఈస్ ఎ వన్ కోట్ ఇన్ ఇంగ్లీష్, వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్ బీ ఏ రోమన్. రోమ్ అనే కంట్రీలో ఉంటే నువ్వు రోమన్ లాగా ఉండాలి. వెన్ యు ఆర్ ఇన్ ఏ హోమ్ బిహేవ్ లైక్ ఎ డాటర్. వెన్ యు ఆర్ ఇన్ ఏ థియేటర్ బిహేవ్ లైక్ ఎ ఆడియన్. వెన్ యు ఆర్ ఇన్ ఏ రోడ్ బిహేవ్ లైక్ ఎ ప్యాసింజర్. అట్ ద సేమ్ టైమ్ వెన్ యు ఆర్ ఇన్ ఏ ఇండియా బిహేవ్ లైక్ ఏ ఇండియన్. వెన్ యు ఆర్ ఇన్ ఏ ఇండియా బిహేవ్ లైక్ ఏ ఇండియన్. పబ్బుకి వెళ్ళి పట్టు చీర కట్టుకోవడం ఎంత తప్పో ఎట్లుంటుంది ముచ్చట ఒకసారి ఊహించుకోరు. పబ్బుకు పోయి పట్టు చీర కట్టుకుని డ్యాన్స్ ఎత్తే హైయెస్ట్ వ్యూస్ దానికి వస్తాయి యూట్యూబ్లో పెడితే. పబ్బుకు పోయి పట్టు చీర కట్టుకోవడం ఎంత తప్పో మొన్న బోయస్తంభాల గుడి ఇవేనా ఒక 4 అమ్మాయిలు వచ్చి ఆ చున్నీలు లేకుండా ఆ డ్రెస్సులు సగం సగం వేసుకొని, చున్నీలు వేసుకోవడం మర్చిపోతారు ఈ మధ్యలో. ఆ ఫోటోలు స్టార్ట్ చేసి పొద్దున లోపలికి పోయేటప్పుడు చూసిన, మా మణికంఠయ్య గారు ఉంటారు అక్కడ, ఇక లోపల పోయేటప్పుడు చూసిన అప్పటికే స్టార్ట్ చేసి ఇట్లా తిత్తరగా మొక్కలు ఇట్లా పెట్టుకొని సెల్ఫీలు అప్పుడు స్టార్ట్ చేసిళ్ళు. అభిషేకం అయ్యి 45 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన ఆ ఫోటోలు ఒడవలే. వీళ్ళు గుడికి ఫోటోలు తీసుకోవడానికి వచ్చిల్లా, అది మనమే చెప్పాలి కదా అండి. ఎందుకు వచ్చాం, గుడికి వచ్చిన పర్పస్ ఏంటి, మన బిడ్డకు చున్నీ ఎందుకు వేసుకుంటలేదు. గరికపాటి నరసింహరావు గారు చెప్తారు శారీరక ధర్మాలు ఉంటాయి. ఈ చెప్తే ఫెమినిజంలు విరిగిపోయినాయి బయట మహిళా సంఘాలు. మాకు లేదు ఆ స్వేచ్ఛ. స్వేచ్ఛ ఉంది తల్లి. ఆమె చెప్పారు, ఏం చెప్పారు, భారతీయ సత్యవాణి గారు చెప్పారు, ఏం చెప్పారు, 3 గురించి గొప్పగా చెప్పారు. ఒక అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని అడిగిందట, అమ్మమ్మ నేను చచ్చిపోతా, నాకు బ్రతకాలనిపించట్లేదని. ఏమైందిరా తల్లి అని అడిగితే, మా ఇంట్లో మా అన్నయ్యను ఒక విధంగా చూస్తారు, నన్ను ఒక విధంగా చూస్తారు, తమ్ముడిని ఒక విధంగా చూస్తారు, నన్ను ఒక విధంగా చూస్తారు, మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఏం వాడుతున్నావు అని అంటున్నారు, ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఇట్లా కాదు అట్లా అని చెప్పి నన్ను వాదిస్తున్నారు, నాకు బాధిస్తుంది అమ్మమ్మ అని చెప్పిందట. మా ఇంట్లో జెండర్ బేస్ ఉందని చెప్పేసి. అప్పుడు ఆ అమ్మమ్మ అందట, నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు తల్లి, ఆ తర్వాత ఆలోచిద్దాం, నువ్వు చావాలా బ్రతకాలని. అడగండి అమ్మమ్మ అందట. మనం బంగారాన్ని ఎక్కడ దాచుకుంటాం తల్లి అని అడిగిందట. అదేంటమ్మమ్మ అలా అడుగుతారు, బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వేయలేం కదా, బీరువాలో భద్రంగా దాచుకుంటాం కదా అని చెప్పిందట. 2వ ప్రశ్న, దీపాన్ని ఎలా చూసుకుంటాం తల్లి అని అడిగిందట. అదేంటమ్మమ్మ, ప్రతిరోజు పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత అది నిండిపోకుండా, అంటే మీకు తెలుసు నిండిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది మా అమ్మ అని చెప్పిందట. తులసి చెట్టుని ఏ విధంగా ఆరాధిస్తాం తల్లి అని అడిగిందట. అన్ని చెట్లలో తులసి చెట్టు దైవిక చెట్టు కదా అమ్మ, తులసి చెట్టు ఆయుర్వేదిక పరంగా
కూడా గొప్పది కదా అమ్మ, ప్రతిరోజు మా అమ్మ తులసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తుంది, అగరబత్తీలు కూడా ముట్టిస్తుంది అని చెప్పిందట. అప్పుడు ఆ అమ్మమ్మ ఆ బుజ్జి తల్లిని 9th క్లాస్ అమ్మాయిని దగ్గరగా తీసుకొని భుజం మీద చేసి చెప్పిందట, బంగారు తల్లి నువ్వు కూడా బీరువాలో బంగారం లాంటి దానివిరా, నువ్వు కూడా పూజ గదిలో దీపం లాంటి దానివిరా, నువ్వు కూడా పెరట్లో తులసి చెట్టు లాంటి దానివిరా, అందుకే మీ అమ్మ నిన్ను కాపాడుకుంటున్నారా, అనుమానించట్లేదు, అవమానించట్లేదు అని చెప్పిందట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లేడీస్ ఇన్ ఇండియా. ఇది మీరు గ్రహించండి. మా అబ్బాయిలు ఫీల్ అవుతారు అంతా వాళ్ళకేనా సార్, మాకేం లేదని. మనం ఏం చేయాలంటే ఆ బంగారాల్ని కాపాడాలి, ఆ దీపాన్ని నిండిపోకుండా చూసుకోవాలి, ఆ తులసి చెట్టును పీకేయకుండా ప్రతిరోజు నీళ్లు పోసి పెంచాలి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. సో కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తూ చివరిగా 3 ప్రేమల గురించి ప్రతి యాన్యువల్ డేకి చెప్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ యాన్యువల్ డేకి వచ్చినప్పుడు కూడా చెప్తా, ఇప్పుడు చెప్తున్నా. 3 ప్రేమల్ని మర్చిపోకండి నా విద్యార్థులారా. నవమాసాలు తన కడుపులో మోసి కని పెంచి ఇప్పటికి చిన్న దెబ్బ తగిలినా కూడా అయ్యో నా బిడ్డ పరితపిస్తున్నాడేమో దెబ్బ తగిలిందని చెప్పి తను పరితపిస్తూ ఉంటుంది. మన మొదటి దేవత మన తల్లి, మన మొదటి నిజమైన ప్రేమ మాతృదేవోభవ. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, వారిని కలిశాను ఆ అదృష్టం కొద్దీ. ఎంత బాగా చెప్పాడండి. కొడుకు బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళి వాట్సాప్లో ఫోటో పంపిస్తాడు వాళ్ళ నాన్న రంగయ్యకి, నాన్న ఐ పర్చేస్డ్ ఏ ఫెరారీ కార్ అబౌట్ ద 2 crores అని. ఆ రంగయ్య ఇంటి పక్కన ఉన్న పుల్లయ్య దగ్గరికి వెళ్ళి, పుల్లయ్య నా కొడుకు కారు కొన్నాడు చూడయ్యా అంటాడట. అప్పుడు ఆ పుల్లయ్య అంటాడంటే, ఏంటయ్యా రంగయ్య అంత సంతోషపడుతున్నావు, కారు కనుక్కొని నీ కొడుకు ఏమైనా అందులో నిన్ను ఎక్కించుకొని తిప్పాడు, అంత సంతోషపడుతున్నావు ఏంటి అని. అప్పుడు ఆ పుల్లయ్య అనగానే రంగయ్య అంటాడట, ఏంటయ్యా అలా మాట్లాడావు, నా కొడుకు కారు కొనుక్కొని అందులో నన్ను ఎక్కించుకొని తిప్పకపోతేనేంటయ్యా, నా కొడుకు కారు కొనుక్కొని గొప్పవాడయ్యాడయ్యా అని చెప్పి నిస్వార్థంగా సంతోషపడతాడు. 2వ నిజమైన ప్రేమ పితృదేవోభవ, తండ్రి. 3వది చదువుకున్న జ్ఞానాన్ని మొత్తం విద్యార్థులకు ఇచ్చి వాళ్ళని మాత్రం ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళు మాత్రం అక్కడే మిగిలిపోయి విద్యార్థులు మాత్రం ఎక్కడెక్కడికో తీసుకెళ్ళినటువంటి 3వ నిజమైన ప్రేమ గురువులు. కాబట్టి ఈ 3 ప్రేమల్ని ఎప్పుడు మిస్ చేసుకోకుండా, వాటిని ఇబ్బంది కలిగించకుండా, వాటికి మీరు ఇబ్బందిగా మారకుండా ముందుకు వెళ్తారని, సాహసం చేసి హనుమంతుని ముందు కుప్పుగంతలేయడం ఎట్లుంటుందో ఈరోజు రామారావు గారి ముందు ఇంతసేపు నేను మాట్లాడినందుకు మీ ఆశీర్వాదం నాకు తప్పనిసరిగా నా జీవితంలో మా ఈసీజీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలమ్మగారు అని తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఆర్బిట్ వసుదైక కుటుంబానికి, నా గౌరవనీయులైనటువంటి నా ఇంటి బంధువులు, నా వసుదైక కుటుంబం అంటే ఆర్బిట్ మాత్రమే కాదు, ఇక్కడ నా భారతదేశ బంధువులందరికీ, నా తల్లిదండ్రులకి, వచ్చిన గెస్ట్లకి, ప్రెస్ వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తానని ఆశయిస్తూ జై హింద్, జై భారత్.